అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మఖే కిమపి తుందిలం మహా మాలాం కుండీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీమద్భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులు. శ్రీమద్భాగవతం భాగవతము అనేటువంటి దాన్ని పెద్దలు ఇన్ని రకాల సమాహారంగా చూపించారు. భాగవతంలో ప్రధానమైంది ఏమిటని? భక్త్యా భాగవతం బ్రూయాత్, భక్తితో భాగవతం చెప్పు. ఏదో ఆకర్షణకు చెప్పబోకు. భాగవతం చెబితే ఏమవుతుంది? పలికెడది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదా వేరొండుగాధ పలుకగనేలా అన్నాడు పోతన్న గారు. జన్మ సార్థకం కావటానికి భాగవతాన్ని ఆలోచించాలి, వినాలి, చదవాలి, అనుసంధానం చెయ్యాలి, మననం చెయ్యాలి. భక్తి ప్రధానం కనుక భగవద్భక్తి అంటే ఏమిటో చూపించారు భాగవతం. అయితే భారతంలో లేదా భక్తి? రామాయణంలో లేదా? పురాణ వాంగ్మయ ఇతిహాసాల్లో భక్తి లేదా? ఉన్నది. కానీ ఇది ప్రత్యేక భక్తి, ఇది ప్రధాన భక్తి. భక్తి స్థూలంగా 3 రకాలన్నారు. కర్మమిశ్రా భక్తి, జ్ఞానమిశ్రా భక్తి, కేవలా భక్తి. కర్మమిశ్రా భక్తి జనకాదుల యొక్క భక్తి. కర్మణైవ హి సంసిద్ధి మాస్థిత జనకాదయ. జ్ఞానమిశ్రా భక్తి మహానుభావులు శ్రీకయోగీంద్రులు, మహానుభావులైన ఆత్మవిద్వరులైన అవధూతలైన మహానుభావులు. కేవలా భక్తి ప్రాకృతంగా, ప్రియంగా, ప్రేమగా, వాత్సల్యంగా, దగ్గరగా చేరి, ఆదరంగా చేరి, అభిమానంతో వచ్చి ఆహ్వానించి అనుసంధానం చేసి అనుభవించే అమృత స్వరూపమైన భక్తి కేవలా భక్తి. ఈ 3 రకాలు స్థూలంగా విచారించిన ఇందులో చాలా తరతమ భేదాలున్నాయి. వాత్సల్య భక్తి, శ్రేయోభక్తి, ప్రేయోభక్తి, సఖ్యభక్తి, దాస్యభక్తి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా. ఇన్ని రకాల భక్తులు సాకల్యంగా, సమగ్రంగా, సంపూర్ణంగా, సమాహారంగా, సుస్పష్టంగా చూపించినటువంటి గ్రంథమే శ్రీమద్భాగవతం. ఇది భక్తి స్వరూపం. భక్తి యొక్క సర్వ సామగ్రి, సమస్త విశేషాలు ఇక్కడే చూపించారు. ఈ భక్తిలో మోక్షభక్తి, గురుభక్తి, ప్రేమభక్తి, ప్రియభక్తి, సమస్త భక్తులు ఉన్నాయి ఇందులో. ఇతర గ్రంథాల్లో ఏదో ఒక భక్తి ఉంది. భారతంలో భక్తి ఉంది, ధర్మయుక్తమైన భక్తి, ధర్మమే భక్తి. భక్తి కలిగిన పరమభాగవతుడైన భీష్ముడు స్వామివారిని బాణాలతో కొట్టి పూజించాడు. ఇది క్షాత్ర ధర్మ మిశ్ర భక్తి. స్వధర్మాన్ని చూపించి పతివ్రత ధర్మంగా ద్రౌపది భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా అఖండ అనవరత నిత్య వస్త్రస్నానంతో సంపాదించుకుంది. భాగవతం అలా కాదు, వాత్సల్యం. వేదాదులన్నీ కూడా స్తోత్రం చేసే పరమ పురుషుణ్ణి బిడ్డడిగా, కుమారుణ్ణిగా, వత్సముగా స్వతంత్రించి, అలంకరించి, భూషించి, సేవించి, లాలించి, ప్రేమించి, ఆస్వాదించింది పరమభక్తితో యశోదమ్మ. ఇది వాత్సల్య భక్తి. ఈ వాత్సల్య భక్తి సంపూర్ణంగా చూపించడానికి భాగవతంలో అవకాశం దొరకలే. భాగవతంలో ధర్మం, జ్ఞానం కనపడ్డది. అందుకే అక్కడ శ్రీకృష్ణ స్వరూపం ఉన్నదే, అది సంపూర్ణ ధర్మ సంస్థాపక స్వరూపమైన వస్తువు. ఇక్కడ ప్రేమ మాత్ర సౌలభ్యం. ఇక్కడ పరమభక్తాగ్రగణ్యులంతా అనేక రకాల నడిచారు. ఇందులో అనేకములైన అవతారాలున్నాయి. 21 అవతారాలు చూపించారు. అన్నీ భగవద్ అవతారాలే. అంశాంశ, కళ, పూర్ణ, ప్రతిబింబ,
అవతారాలు ఆవేశ, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకంగా ఉన్నది. అన్ని అవతారాలు సంపూర్ణంగా సమగ్రంగా చూపించబడ్డ భగవత్ తత్వ స్వరూపాన్ని నిర్ణయించిన గ్రంథం గనక భాగవతం అని పేరు. కాదండి, ఇంకో రకంగా దీనికి అర్థం ఉన్నది. పరమ భాగవతుల యొక్క సంబంధమైన సమస్త విశేష విలాసాలన్నీ విభావరించి చూపించారు ఇక్కడ. గజేంద్రుడు చూడండి, ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఒకరా అజామీళుడు, వారి వారి తరగతులు వేరు, అధికారాలు వేరు, వారి భావనలు వేరు, వారి స్థాయి వేరు, వారి ప్రేమ వేరు. అందరూ పరమభక్తాగ్రగణ్యులే. ఇన్ని రకాలుగా 12 స్కంధాలతో తయారైంది. 12 ఒక సంవత్సర కాలచక్రానికి 12 గళ్ళున్నట్టుగా, జాతక చక్రానికి 12 రాసులున్నట్టుగా ఈ 12 స్కంధాలన్నాడు. స్కంధం అంటే ఏమిటన్నారు? నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముగురగో రసికా భువి భావుగా. నిగమ కల్పతరోర్గళితం ఫలం, వేదములనేటువంటి ఒక కల్పవృక్షానికి రాలిన శుతమైన తనంతర తానుగా దిగిన ఒక ఫలం. సమస్త వేదముల యందున్నటువంటి సారమంతా, వేదముల యొక్క సిద్ధాంతమంతా, వేదములు వేదాంతములైన వేద శిరస్సులైన ఉపనిషత్తుల్లో ఉండే సమస్తమైనటువంటి విశేషాన్ని అమృత రసంగా బయలుదేరింది. పిబత, ఇది ఫలం అంటే తినాలి, ఇది తినటం కాదు, తాగవయ్యా అన్నారు. తాగటం ఎట్లా? ఇదంతా రసమే. ఒక ఐస్ క్రూడ్ తీసుకోవచ్చిస్తే చప్పరిస్తూ కొంచెం కొంచెం లాగితే గాని రసం రాదు. ఇది అలా కాదు, ముట్టుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే అమృత ద్రవ సంయుతం. ఇందులో ఉన్నదంతా అమృతత్వం. అమృతత్వం ఎలా కలుగుతుంది? తరతి శోకమాత్మవితు, ఆత్మవేత్త కాని అమృతత్వం రాదు. ప్రమాద మృత్యులక్షణం, అమృతత్వం అప్రమాద. సనత్సుజాతీయం భారతంలో చూపిస్తారు. ప్రమాద రహితమైనది దేహేంద్రియాదులు, ఈ శరీరాదులు, ఈ పంచభూతాలు, ఈ సమస్త సుఖదుఖాలు, ఈ సర్వము నేను అనేటువంటి ఈ సమస్త భావన కూడా తొలగిపోతుంది. తొలగిపోయేటువంటి పరమోత్తమైనటువంటి భావమే భాగవత రసం. ఈ రసాన్ని కోశాడు, దోషళ్లతో తాగాడు. విష్ణోస్తు శ్రవణే పరీక్షిత భవతు. వినటం అంటే అంతా వింటారా? శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 రకాల భక్తులు శ్రీమద్భాగవతంలో సంపూర్ణంగా పరిడే వెళ్ళినాయి. ఇదే ప్రహ్లాదుడు హిరణ్యకశిపువు దగ్గర చెప్పాడు. ఇందులో వినటం అంటే పరీక్షిత్తు సొమ్మన్నారు. ఏదో వింటూ ఉంటాం, శ్రవణేంద్రియం వింటూ ఉంటుంది, మనస్సు ఇంకోటి ఆలోచిస్తుంది, చెవుకి ఇంకోటి వినపడుతుంది, కంటికి ఇంకోటి కనపడుతుంది. సర్వేంద్రియాలు పనిచేసేటప్పుడు అది తపస్సు కాదు. మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమం తపః తద్ధి తపః జ్యాయః. విశేషంగా చూపిస్తారు వైరాగ్య చూర్ణికలో. ఇది ప్రత్యేకమైన తపస్సు. మనస్సు ఇంద్రియాలు ఏకాగ్రత అనుసంధానం పొందేటువంటి శ్రవణం పరీక్షిత్తు చేశాడు గనక 7 రోజుల్లో కృతార్థుడైనాడు. విష్ణురాత అన్నారాయన్ని. నారాయణుని చేత రక్షింపబడ్డవాడు. గర్భంలోనే అశ్వత్థామ ప్రయుక్తమైన బ్రహ్మశిరో అస్త్రవేదాన్ని తాడి ప్రాణం పోయినవాడు మరణ బ్రతికి తానే నిలిచినటువంటి మహానుభావుడు నారాయణుడి చేత రక్షింపబడ్డవాడు గనక విష్ణురాతుడు. గర్భస్థితుడయ్యే భగవద్రక్షణం పొందాడు గనక ఆయనకు పరమభాగవతోత్తముడై భగవద్విషయం విందామనిపించింది. ఇందులో అనేక అవతారాలున్నాయి. సంకీర్తనం చేయటం అంటే ఏమిటన్నారు? ఊరికే సంకీర్తనం చేయటం, రాత్రింబగళ్ళు గందరగోళం చేయటం కాదు. శీశుకుడిదే సంకీర్తనం. ఏది చెప్పినా ఆత్మానుసంధానంతో సమాధిలోకి వెళ్ళేవాడు, ఆనంద అనుభవాన్ని పొందేవాడు, అద్భుతమైనటువంటి ఆనందంతో ముందుకొచ్చేవాడు. ఆ శ్రీయప్పతి యొక్క లీలా విలాస వైభవ స్ఫూర్తులను, ఆ మూర్తిని, దివ్య సుందర మంగళ విగ్రహాన్ని అనుసంధానం చేసేవాడు. ఇక్కడ కూడా ఒక తమాషా ఉంది. సగుణమా నిర్గుణమా? భాగవతందు నిరూపించబడ్డది ఏది? సగుణ నిర్గుణాలు సమానంగా నిరూపించబడ్డాయి.
నిర్గుణం గొప్పదని సగుణం తక్కువదని అనుకుంటే అవివేకం. ఏది సగుణమో అదే నిర్గుణం, ఏది నిర్గుణమో అదే సగుణం. అందుకనే సగుణాన్ని చూపిస్తూ, సగుణాన్ని వర్ణిస్తూ, సగుణ సాకార వైభవాన్ని చక్కగా విలాస స్ఫూర్తిగా ప్రదర్శిస్తూ దాన్ని నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మ శుద్ధ బుద్ధ ప్రత్యేక అభిన్న బ్రహ్మతత్వంగా చూపించారు. భాగవతంలో అనేక పురాణాలు రాశారు. అవిశ్రాంతంగా సమస్త ధర్మ నిచయాన్ని శోధించారు. వేదాలని 4గా విభజించారు. శిష్య పరంపరలకు అధ్యయనం చేయించారు. సమస్త వేదముల యొక్క సారరూపమైన మహాభారతం పంచమ వేదంగా సృష్టించారు. వైశంపాయనుడికి చెప్పారు. దాంతో ఇంత చాలనుకున్న సమయంలో ఆయనకు చిత్తశాంతి కలగలేదు, తృప్తి కలగలేదు. ఏదో కొరత వెంటబడ్డది, ఏదో ఉన్నది తెలియదు. పాపం సరస్వతి నదీ తీరంలో దుఃఖాక్రాంతుడై చింతతో విలపిస్తున్న వ్యాసుల వారికి నారదుల వారు దయచేశారు. నారం దదాతీతి నారద దో అవా భేదనే ఖండనే నిధాతు. నారం అజ్ఞానము నరాణామిదం నారం అజ్ఞానము తత్ దో అవా భేదనే. అజ్ఞానాన్ని పటాపంచలు చేసి శుద్ధమైన జ్ఞానాన్ని ప్రసాదించే సాక్షాత్ ఋషీణాం నారద అంటారు గీతాశాస్త్రంలో. భగవంతుని యొక్క ప్రతిబింబం రూపాంతరమైన వస్తువే ఈ నారద యోగీంద్రుడు. నారదుడు లేనిదే రామాయణం లేదు, భారతం లేదు, భాగవతం లేదు. అసలు మన ఆర్ష వాంగ్మయ దివ్య ఆధ్యాత్మిక ప్రపంచమే లేదు. త్యాగరాజస్వామి దగ్గర నుంచి ఆయనే నారదుడే ఆధారం. ఆ నారదుడు వచ్చి నాయనా దుఃఖపడుతున్నావంటే తన సంగతి అంతా చెప్పాడు. అప్పుడు వ్యాసుల వారితో అన్నారు, నువ్వు చెప్పావు అన్ని కథలు, అన్నీ వర్ణించావు, ధర్మాలు చెప్పావు, సన్నివేశాలు చెప్పావు, పరాక్రమం చెప్పావు, పరమాత్మ యొక్క దివ్య విభూతిని చెప్పావు. కానీ సాక్షాత్ భగవత్తత్వం నువ్వు చెప్పలేదు. సాక్షాత్ భగవద్భక్తుల యొక్క దివ్య ఆనంద అమృత భక్తి రసస్వరూపాన్ని నువ్వు ప్రకటించలేదు. అది లోపం. అందువల్లనే నీకెప్పుడు ఈ చిత్తశాంతి లేకుండా పోయిందని నారదులు వారు ఉపదేశించారు. 4 శ్లోకాలు నరనారాయణ సంవాదంగా వచ్చిన మూల భాగవత చతుశ్లోకిని వినిపించారు. దానితో ఆయనకు చిత్తశాంతికి ఆనందం కలిగింది, ప్రేరణ కలిగింది. శ్రీమద్భాగవతాన్ని ప్రారంభించాడు. సమస్తమైన వస్తువుల్ని ఒక్క సకలింపు చేసుకున్నాడు. హంపశయ్య మీద పడుకున్న భీష్ముని యొక్క స్తుతిని ఆనందంగా అనుభవింపజేశాడు. త్రిజగన్మోఖల నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్ల జయము నీకిచ్చదనంచు. అర్జునుని మీద అనుగ్రహాన్ని చూపించిన సుందర కోమల శ్యామల మధుర లావణ్య దివ్య సౌందర్య స్ఫూర్తిమన్మూర్తిని ఆనందంగా అనుసంధానం చేశాడు. పంచేంద్రియాలను సమీకరణం చేశాడు. మనస్సును బుద్ధిలో లయం చేశాడు. బుద్ధిని స్థాపించాడు. దానిలో అనుసంధానంగా పరమాత్మను చూపించాడు. ఏమి పరమాత్మ నీ యొక్క దివ్య వైభవం! నేడు చంపుదు భీష్ముని నిన్నుగాతు నిలువు మర్జునాయనుచు పద్విసిక వృష్టి తెరలి చనుదెల్చు దేవుండే దిక్కు నాకు. ఆశ్రయించవలసిన వస్తువు, అనుసంధానం చేయవలసిన వస్తువు ఎదురుగా ఉండి తన బాణాల దెబ్బలకు తట్టుకోలేక అర్జునుణ్ణి కూడా త్రోసివేసి చక్రాన్ని పట్టుకోవచ్చాడు. కుప్పించి జగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పికొనగా ఉరికిన నూర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి తను తెలుసురయమునా పైనున్న పచ్చని పటముదార నేడు భీష్ముని దంపుదు నిన్నుగాదు నిలువు మర్జునాయనుచు మద్విసిక వృష్టి తెరలి తను తెలుసు దేవుడే దిక్కు నాకు. ఏకేకి మాధవ కేశవ నారాయణ భారతంలో అంటాడు. అనుసంధానం చేసిన వస్తువును భాగవతంలో స్పష్టం చేశారు. అక్కడ ఉటంకిగా యుద్ధాన్ని చూపించారు. ఇక్కడ విస్తృతంగా వివరణగా విమలంగా విస్తారంగా చూపించారు ఈ వస్తువును. పరమాత్మను ధ్యానించేటప్పుడు ఏ మూర్తి ఏ స్వరూపం చిత్తమందు హత్తుకుంటుందో చిత్తద్రవ్యం హి జతువతు స్వభావాత్ కఠినాత్మకం తాపకైర్ విషయైర్ యోగే ద్రవతాం భవేత్.
దేవతాయాం ప్రవిష్టస్తు. ఏదైనా విన్నా, చూచినా, సంకల్పించినా, కోరినా చిత్తం అనేది లక్క వంటిదన్నారు పెద్దలు. ఈ లక్క దాని కాపు పెడితే కరుగుతుంది. కాపు ఏమిటన్నారు? కామ, క్రోధ, లోభ, మోహ, భయ, స్నేహాదిక తాపకా చిత్తజతున. ఇవి తాపకములుట, కాపులు. ఈ కాపులు మనం పెడుతూ ఉంటాం. భార్య ఎందు, పిల్లల ఎందు, ఇంటి ఎందు, ఆకిలి ఎందు, ధనమందు, మాగాణి, పొలాలు, పదవులు, వాటి వల్ల వచ్చేది ఇంకా బంధమే. ఇది నిర్గుణ నిర్వికార పరమాత్మ విషయమైన ఆ కాపు ఎప్పుడు వస్తుందో అది చిత్తంలో నిలుస్తుంది, ఆనందంగా నిలుస్తుంది. ఆనాడు అర్జునా, నువ్వు తిరిగి రారా, వీణ్ణి నేనే చంపుతాన్రా మీ తాతను అని తీసుకొని వచ్చాడే, ఆ చక్రం ఎత్తినటువంటి ఆ స్వామి, ఆ రూపం అలాగే మనస్సులో ముద్ర అయిపోయింది. అంపశయ్య మీద పడుకున్నా హయరింకా ముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల గోపేతమై రయజాత శ్రమ తోయ బిందుయుతమై రాజిల్లు దెమ్మోపితో జయమున్ పార్థునకిత్తునంచు అని నా శస్త్రాడి చాలా నొప్పించి, ఆ రోజు వేసిన బాణాలతో చాలా శ్రమైపోయింది. ఎన్ని శరంబులున్నవో అర్జునా, చూడరా, నువ్వు గొప్పవాడివే. నీకు మనస్సులో సమయం వచ్చేటప్పటికే తాత ఎన్న దయ నీ వావంతా చూపింతువు. తాత అని కరిగిపోతావు. పేర్మిన్ కన్పట్టగ నీడతడు గంభీర అహవచ్చోడిలో. యుద్ధంలో మునిగారంటే ఇక మరిచిపోతాడు. తాత లేదు, మనవడు లేదు, వరసలు లేవు అని చెప్పుకున్నాడే. ఆ చెప్పుకున్న దెబ్బలు తిన్నటువంటి స్వామి నా మీదకి ఆగ్రహంగా బయలుదేరి వచ్చారు. అడుగు తీసి అడుగు వేస్తే అతల వితల సుతల రసాతల మహీతల మహాతల పాతాళాలు కదిలిపోయినాయి. ఆగ్రహోదగ్రహమైన నందనందన దివ్య ఆగ్రహ ఆవేశ స్ఫూర్తిమన్మూర్తి అడుగులు వేసి ముందుకు చక్రం ఎత్తి వస్తూ ఉంటే, రవయ్యా ఏష్చేకి బాధవా, అదే మనస్సులో నిలిచింది. అంపశయ్య మీద పడుకున్నా, నిద్రాహారాలు లేకపోయినా, పానీయాదులు లేకపోయినా, యమ నియమ ప్రాణ ఆసన ధ్యాన ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాలతో నిండిన మహాపండినటువంటి యోగులకు కూడా దొరకని ఆ సుందర సుకుమార దివ్య స్ఫూర్తి యుద్ధరంగంలో చక్రం పట్టుకున్నటువంటి ఆ వాసుదేవ స్వామి మనస్సులో కనపడ్డాడు, నిలిచాడు. అదే మూర్తితో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆనంద స్ఫూర్తిగా ఎప్పుడు తనను ధ్యానిస్తారో, ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు నన్ను ఏ విధంగా భావిస్తే నేను ఆ వారి వైపు అలా భావిస్తాను. లోకంలో జీవులు అలా భావించరండి. వాడు కావాలని మనం వెంటబడతాం, వీడిని తప్పించుకుందామని వాడు తప్పించుకుంటాడు. భగవంతుడు అలా కాదు. నువ్వు ఒక్కసారి ఆయన వైపు తిరిగితే వాడు వస్తున్నాడు మావాడు అని ఆయన ముందుకు వస్తూ ఉంటాడు. నువ్వు మరిసినా నిన్ను వదలడాయన. అందుకనే ధర్మరాజు గారి దగ్గర కూర్చొని మాటలు చెబుతున్న శ్రీకృష్ణ స్వామి ధ్యానంలో మునిగాడు. స్వామి, మీరెవరిని ధ్యానిస్తున్నారన్నారు. మీ తాత భీష్ముడు, శంతను పుత్రుడు, ఆజన్మ బ్రహ్మచారి, గంగానందనుడు, మహాయోగి, పరమభక్తుడు, నాకు ప్రియమైన వాడు నన్ను ధ్యానించి అనుసంధానం చేస్తున్నాడు. దానితో నేను తన్మయత్వం చెందాను. సర్వం కూడా ఇప్పుడు ఆయన వైపు తిరిగింది. పద వెళదాం, ఒక్కసారి చూద్దాం రమ్మన్నారు. పాండవులతో, పరివారాలతో, పరికరాలతో, మహర్షులతో, సమస్తమైనటువంటి ప్రజా సందోహంతో కురుక్షేత్ర సమర రంగంలో బాణముల యొక్క పాన్పు మీద పడి ఉన్న తాత దగ్గరికి వచ్చారు. ధ్యానిస్తున్నాడు ఆయన. ఆ దేవుడే నాకు ఆశ్రయమని కనులు మూసి ఆనంద సంధానంలో మానసికంగా అద్భుతమైన సమాధిలో ఆనందిస్తూ ఉంటే కనపడే రూపం చప్పున మాయమైపోయింది. ధ్యానిస్తున్న రూపం కనపడలేదే అని కళ్ళు తెరిచాడు. ఎదురుగా కనపడ్డది కోమల శ్యామల నీరజ బంధుప్రభమైనటువంటి పరిపూర్ణమైన కాంతితో కూడిన ముఖమండలం, దివ్యమైనటువంటి కరుణ కటాక్షం, అద్భుతమైనటువంటి ఆనందం స్వామి ఎదురుగా కనపడ్డారు. లేవలేడు, చేతులు రావు, నమస్కారం చేయటానికి వీలు లేదు. తల ఒక్కటే స్వతంత్రంగా ఉంటుంది. ఆ శిరస్సుతోటే నమస్కరించి ఆనందానుభవంలో మునిగాడు. ఇది భీష్మ భక్తి, భీష్మ స్వరూపం, భీష్ముడు పొందిన ఆనందం,
శ్రీకృష్ణస్వామి వారి దివ్యానుగ్రహాన్ని సంపాదించుకున్న పరమపావనుడు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి అని పరమభాగవతుల్లో చేరిన మహాభీష్ముడి యొక్క వైభవాన్ని భాగవతంలో చిత్రించారు మహానుభావులు. ఇది భాగవత స్వరూప భక్తి, మనమంతా గ్రహిస్తాం. ఇలా భీష్మస్తుతితో ప్రారంభం చేసి విదుర, మైత్రేయ సంవాదాలు చూపించి అనేక కల్పములు, అనేక యుగములు, అనేక అవతారములు, అనేక భక్తుల యొక్క విలాసాలని చూపించి చిట్ట చివరకు ఇందులో ప్రధానంగా మనం అనుకోదగింది ఏమిటంటే భాగవతంలో అసలు స్వరూపం ఏది. ఇక్కడ హరియా, నారాయణుడా, విష్ణువా, మరొకటే కాదు. కృష్ణ కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక తస్మాత్ కృష్ణ పరం బ్రహ్మ. కృష్ణ సచ్చిదానంద భూసత్తాయాం సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందమే కృష్ణ అనే వస్తువు. అది సుందర ఆనంద స్వరూపం. ఇందులో ఈ అవతారం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? సమస్త బ్రహ్మాండం, సమస్త సాధకులైన జీవులను అనుగ్రహించడానికి వచ్చింది. ఈ కృష్ణస్వామి యొక్క దివ్యమైన సుందర స్వరూప ఉపాధి లీలా విశేషాలు అనుభవించాలని కోట్ల మందిగా కలవరించారు. ఎప్పుడు వామనావతారంలో వామనుణ్ణి మోహించారట. ఎక్కడ? ఆ పైలోకాల్లో ఉన్నటువంటి స్త్రీలు, బ్రహ్మలోక, గంధర్వలోక, సత్యలోక, నా స్వర్గలోక, మరుల్లోక, ఇచ్చలోక, అన్ని లోకాల్లో వాడు అన్ని లోకాల యొక్క ఆనందాన్ని అలా అట్టే పెట్టారు. రామావతారం వచ్చింది. ఇది పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులనే మోహింపజేసేది నిర్వికార శుద్ధ పరబ్రహ్మ స్వరూపం. కోమల శ్యామల మధుర లావణ్య సుందర స్ఫూర్తి ఆజాను లంబ బాహుదండాలతో, విశాల వక్షస్థలంతో, అద్భుతమైన కాంతితో, ఆకర్ణాంత సుందర విశాల సురుచిర నేత్రభాగంతో ఒప్పారుతున్న శోభిస్తున్న దివ్య మధుర మానవ స్వరూపం ఆ శ్రీరామచంద్ర స్వరూపం. రామమూర్తిని ప్రేమించని వారు లేరు. జడదారులు ప్రేమించారు, విరాగులు ప్రేమించారు, రాగులు ప్రేమించారు, ప్రాకృతులు ప్రేమించారు, పౌరులు ప్రేమించారు, పురుషులు ప్రేమించారు, స్త్రీలు ప్రేమించారు, ఆటవికులు ప్రేమించారు, నాగరికులు ప్రేమించారు. వారిని ప్రేమించని వారు లేరు. అయోధ్యలో ఉన్న వారంతా ప్రేమించారు. అరణ్యానికి వెళితే అక్కడ చెంచు స్త్రీలు, యాధులు, సమస్తమైనటువంటి మొరటు వాళ్ళంతా ప్రేమించారు. మహర్షులు ప్రజ్ఞా అసంప్రజ్ఞాత సంప్రజ్ఞాత దివ్య సమాధి నిష్ఠా గరిష్ఠులైన వారు నిర్వైశేషంగా పరబ్రహ్మానంద అనుభవాన్ని సమాధిలో ఆనందించేవారు. రూప సంభననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశు విస్మితాకారా రామస్య వనవాసినః. ఇతర పురాణాల్లో స్పష్టంగా భగవద్భావం చెప్పినా ఒక్క వాల్మీకి తన రామాయణంలో గుప్తంగా క్లుప్తంగా దాచిపెట్టి జాగ్రత్తగా మానవ భావమే బయటికి కనబడేటట్టు చెప్పినా ఈ జడదారులుట సీతమ్మతో రామయ్య వస్తే అద్దం, అలంకారాలు లేవు, విభూతి పూత, ఆ భస్మలేపనం, జటామండలం, ఆ సుందర సురుచిర మూర్తిని చూచి బ్రహ్మానంద పరవశులై ముగ్ధులై విస్మితాకారా విస్మయం నామ వాంఛా కౌతూహలం. ఈ సీతమ్మ వలె మేము ఆయన పక్కన ఉంటే బాగుండు అనిపించింది. స్వామి నవ్వారు, ఊరుకున్నారు. చాలా మంది ఋషులు కోరారు, స్త్రీలు కోరారు, పురుషులు కోరారు, లోకాధిపతులు కోరారు, భూతాలు కోరినై, బ్రహ్మాండమంతా కోరింది. ఒక్కటే చెప్పారు, ఇది ఏకపత్ని వ్రతమైన లక్షణమైన అవతారం. ఎవియో లీలల నేల చూపెదవు మాకు, ఇంకేమి యుంగోరమెక్కువ, ఏది ఒక మారు చూపగదెమా. గోదావరి తీర పంచవటీ పర్ణకుటీర వాస మునివేశము, ఏకపత్ని వ్రతస్తవనీయము, ప్రసన్న రాఘవము సీతాలక్ష్మణోపేతము. ఏకపత్ని వ్రతస్తవం,
ద్విశరం నాభిసంధత్తే ద్విర్దదాతి నచార్థిభ్యః ద్విర్నామో నామో ద్విర్నాభిభాషతే. 2 సార్లు బాణం వెయ్యరు, 2 సార్లు దానం చెయ్యరు, రెండో భార్యకు తావు లేదు. ఆడిన బాటకు రెండో బాట లేదు. ఈ అవతారంలో మీకేం లాభం లేదు, మరొకసారి మీకోసమై ప్రత్యేకం వస్తామన్నారు. ఆనాడు అందరికీ వాగ్దానం చేసి సమస్త భక్త జనాన్ని, సర్వలోక సంచారులను, సర్వభూతాలని ఆనందింపజేసి అనుగ్రహించిన ఆ శ్రీరామ స్వరూపాన్ని వదిలి శ్రీకృష్ణ భగవానుడుగా బయలుదేరారు. అఖండ అనంత లీలా విలాస స్ఫూర్తి. ఇక్కడ నేను మానవుణ్ణని ఎక్కడా చెప్పుకోలే. నీకు జన్మలు వెళ్ళినై, నాకు జన్మలు వెళ్ళినై, నాకు తెలుసురా నీకు తెలియదన్నారు అర్జునుడితో. మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరమోపేత తేమే యుక్తతమా మత. ఎవరు పరమశ్రద్ధగా నాయందు మనస్సావేశించి నిర్గుణ నిర్వికార స్వరూపాన్ని అనుసంధానం చేస్తారో వారు నాకు పరమ ప్రియులంటారు. తాను భగవంతుణ్ణని. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అనేక గీతావచనాలతో చూపించారు. ఇది శ్రీకృష్ణ స్వామి వైభవం, శ్రీకృష్ణ స్వామి ప్రభావం, శ్రీకృష్ణ స్వామి యొక్క విలాసం. కృష్ణ విలాసం అనాలి భాగవతంలో. ఈ విలాసం చూడండి, సుందరాతి సుందరంగా, ముగ్ధ మనోహరంగా, అవ్యక్తంగా, అప్రాకృతంగా, ఆనంద స్వరూపంగా, ఆహ్లాదదాయకంగా, ఆస్వాదించదగినట్లుగా బయలుదేరింది. అందుకే భాగవతంలో 12 స్కంధాలున్నా ప్రధానం దశమస్కంధం. సారమేమిటి? దశమస్కంధం. అందుకే అక్కడ స్వామి వ్యాసుల వారే అంటున్నారు, కృష్ణస్తు భగవాన్ స్వయం. అంశావతార, లీలావతార, అనేక అవతారాలు ఉన్నాయి. కృష్ణావతారం ఎలాంటిదంటే మహాభారత వ్యాఖ్యాత నీలకంఠుల వారు సభాపర్వంలో వర్ణిస్తారు. బహుబీజ గర్భ బలం అన్నారు. అనేక గింజలతో కూడిన జామపండు వంటిది. ఇందులో గింజల వంటివే యువతల అవతారాట. ఏ అవతారమైనా జామపండులో గింజలాంటిది. అన్ని గింజల్ని భరించేటువంటి జామపండు ఉందే బహుబీజ ఫలం అని పేరు దానికి. ఆ బహుబీజ ఫలప్రాయమైన అవతారం శ్రీకృష్ణ అవతారం అన్నారు. సంపూర్ణ అవతారం అన్నారు. స్వరూప అవతారం అన్నారు. స్వాత్మన్యవరుద్ధ సౌభగ. ఇంద్రియ చాంచల్యం లేదు. అనంత కోటి బ్రహ్మాండములయందు స్వస్వానంద ఉపాధి రహిత స్వస్వరూప బ్రహ్మానంద అనుభవం పొందిన బ్రహ్మస్వరూపమే కృష్ణ. కృష్ణ అంటే పరమార్థ స్వరూపం. ఈ స్వరూపమే భాగవతంలో ప్రధానంగా వర్ణించారు. ఇక్కడే విచిత్రం. ఇది మన యొక్క అదృష్టమని చెప్పాలి. ఆ భాగవతం ఇతర కవుల చేతిలో పడకుండా ఖ్యాతి గడించుకొన్న కవులందరూ లేరు తెనుంగు గడ్డపై పోతన ఎన్నచో కరగిపోవు ఎడంద జోహారు సేతగై చేతులు లేచు ఈ జన వశీకరణ అద్భుత శక్తి చూడగా అతని పేరులో గలదో ఆయన గంటములోననున్నదో. స్వామి పోతన ఎలా రాశావయ్యా? ముద్దార భాగవతము రచయించుతు పంచదారలో నద్దితివేము ఘంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్లద్దగా వట్టి తాటియాకులో అట్టిటు గీచిన పద్యములు ఈ మధుర భావములు ఎచ్చట నుండి వచ్చురా. గంటము చేతిలోది ములుగర్రయో నిల్కడ ఇంటిలోననో పంట పొలానో చేయునది పద్యమో సేద్యమో మంచముందు కూర్చుంటివో మంచయందో కవివో గడితేరిన కరసగుండవో రెంటికి చాలియుంటివి సరే కలమా ఫలమా ప్రియంబగున్. కరుణశ్రీ గారంటారు మధురంగా, బాబు ఎంతమంది రాయలేదయ్యా పురాణాలని, నీలాగా ఎవడు రాశాడు? వేషము మార్చి ఇన్ని దిగవేసి అభోసునరింపకుండా శ్రీ వ్యాసుని గ్రంథము ఆంధ్రమున వ్రాసిది వందము చింద. ఆంధ్ర కవులందు అగ్రేసరుడవయ్యా. నీ కలంలో అమృతం పొంగిందన్నారు పోతన్న గారు. ఆంధ్రజాతికి మనకు మహాభాగ్యం కల్పించిన మహానుభావుడు. సహజ పాండితికిది నిదర్శనమటయ్యా. వ్యాసుల వారు రాసిన గ్రంథం, శుకుల వారు బోధించిన గ్రంథం, మహావిద్వాంసులకు కూడా అందని గ్రంథం. శ్రీధర స్వామి వారి వంటి సిద్ధ పురుషులు ముచుకుంద మహర్షే రూపాంతరంలో మరొక జన్మ చంద ఎత్తమని
శ్రీకృష్ణస్వామి వారు అన్నారని, వారే శ్రీధర స్వామి వారుగా పుట్టారని, వారే ఈ గ్రంథానికి వ్యాఖ్యానం రాశారని పెద్దల యొక్క విశ్వాసం, నమ్మకం. అటువంటి ఇంతమంది చేత చక్కగా విస్పష్టంగా చూపించబడ్డ భాగవత రస తత్వాన్ని ఎంత చక్కగా, ఎంత మధురంగా, ఎంత వైభవంగా శ్రీరామునికి అంకితం చేశాడు. ఇక్కడే విచిత్రం. అసలు పోతన్న గారు శైవుడు, వీరభద్ర విజయం రాసినవాడు. తరువాత ఆయన వీర వైష్ణవ ఉపాసన పొందిన రామోపాసకుడు. కానీ ఆ తరువాత అద్భుతంగా ఒక్కసారి శ్రీకృష్ణ తత్వాన్ని గురించి తాను ప్రచారం చేశాడు. చక్కగా ప్రసవింపజేశాడు శ్రీమద్భాగవత మహాగ్రంథాన్ని. అది లోకోత్తరమైన ఆనందదాయకంగా చూపించారు. కుధుళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతరే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. సమస్త ఉపనిషత్ సారభూతమైన వస్తువు, నిర్గుణ నిర్వికార పరబ్రహ్మస్వరూపమైన శ్రీకృష్ణ తత్వం శ్రీమద్భాగవతంలో ఏమి విలాసం. ఏది దుర్లభాతి దుర్లభమో అది సులభాతి సులభమై యశోదమ్మ ఆ భాగ్యాన్ని పొందింది. వాత్సల్య భక్తి. ఎంత స్వతంత్రం అమ్మకి, ఎంత ఆనందం, ఎంత లాలన. విషకుచ ఒక పరి పోతన గారంటాడు, విషంతో కలిపిన స్తన్యాన్ని ఇవ్వటానికి వచ్చి పూతన్ని ఆ విష మిశ్రితమైన పాలు తాగి నీ వైకుంఠ స్థానం ఇచ్చావుట. ఆనందంతో, అనురాగంతో, వాత్సల్యంతో, ప్రేమతో, అనుబంధంతో అనుసరించి ఆహ్లాదంగా స్తన్యమిచ్చి పోషించి లాలించిన యశోదమ్మకేమిస్తావయ్యా? నీకు ఇవ్వటానికి ఏముందన్నారు. స్వామికి ఇవ్వటానికి ఏముండదండి. ఒకసారి చూసేటప్పటికే నీవు ఎప్పుడైతే నిన్ను అర్పించుకున్నావో ఆయన తన్ను అర్పించుకుంటాడు, ఇంకేమిస్తాడు. కనుక ఆ యశోదమ్మ ఆనందంతో అందరూ వెళ్ళి చెప్పుకున్నారు. పాప, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననియడమ్మా, పోయదం ఎక్కడికైనాను. ఎక్కడికైనా లేచిపోతాను తల్లి, మీ ఊళ్ళో ఉండలేం. నందరాజు గారి భార్య అయినంత మాత్రం చేత నీ కుమారుడు మా కొంపలన్నీ పాడు చేస్తున్నాడే. ఏమి లీలలు. హాయిగా పాపం మధ్యాహ్నం విశ్రాంతిగా చాపేసుకొని పడుకుంటే కోడలు లోపలికి వెళ్లి పెరుగు బారలో పెరుగంతా తాగినా భటులతోటి భృత్యులతో వెళుతూ వెళుతూ ఆ ఖాళీ బాణలో నుంచి తీసి ఆ పెరుగు ఈ కోడలి మూతికి రాజిపోయినాడు. అత్తగారు లేచొచ్చి బాణ చూస్తే ఖాళీగా ఉంది, దీని మూతి మీద పెరుగుంది, దీన్ని చావగొట్టింది. ఆనందిస్తున్నాడు పక్కన. చూడండి ఏమిటిది. నవనీతమంతా భాండంలో ఉంటే పరివారంతో వచ్చి పట్టుకునే సమయంలో చెయ్యి పెట్టాడు బాణలో. ఆ గోపికి వచ్చి పట్టుకుంది. యశోదమ్మన్నది సరిగ్గా గోంగదానం చేసేప్పుడు పట్టుకోరాని నేను చెప్తాను. పట్టుకుంది. పట్టుకోవాలంటుంది. కస్త్వం బాల, ఎవడిరా అన్నది. చూడండి ఎంత చమత్కారం. ఎప్పుడన్నా కేసులో పోలీసులు పట్టుకుంటే మన సొంత అడ్రస్ చెప్పకూడదు. కస్త్వం బాల బలానుజ. మా అన్నయ్య బలరాముడు. బలరాముడికి తమ్ములు 14 మంది ఉన్నారు. ఎవడని ఐడెంటిఫై చేసేట్టు. కస్త్వం బాల బలానుజ కిమిహతే. అయితే మా ఇంట్లో పనేమిటన్నది. తొందరపడవోకు తల్లి, కోపించవోకు. నేను వెళుతున్నా బజారులో, ఇది మా ఇల్లు అనుకున్నా పొరపాటు వచ్చాను. మా ఇల్లు కాదన్నావు, వెళ్ళిపోతాగా. మన్మందిరా శంకయ యుక్తం తతు. బానే ఉంది, సరే గాని నవనీత పాత్ర కుహరే హస్తం కిమర్థం న్యసేయగే. ఈ పడవటింట్లో ఉన్న ఈ వెన్న భాండంలో చెయ్యి పెట్టావేమిటి? ఇక్కడ నీ చెయ్యి పెట్టడానికి అవసరం ఏమిటని. హస్తం కిమర్థన్యసే. అట్లాగా మాత తల్లి కోపడద్దు. కంచన వత్సకం మృగయుతం బాగా. చిన్నప్పుడు మా ఇంట్లో పొద్దున ఓ చిన్న లేగ దూడ తప్పించుకుపోయింది. మా అమ్మగారు అడిగింది, దూడను వెతుక్కోరారా అన్న. దానికోసం ఊరంతా తిరిగా, ఎక్కడా కనపడలే.
పొరపాటున ఇల్లు మా ఇల్లు అనుకోని లోపలికి వచ్చా. ఈ బాణలో ఏదో తెల్లగా కనపడితే ఇది మా చిన్న దూడ కావచ్చు, లేపుగో వెళదామని చెయ్యి పెట్టారమ్మా, కాదంటే వెళ్ళిపోతా ఏమిటన్నారు. ఇట్లా పరమేశ్వరుడు విలాసంగా నవనీత చోరుడై దధి పానం చేసిన వాడై క్షీరపానం చేసి తద్భక్తులైన సుధామ సునంద ప్రభృతులైన మహానుభావులైన వైకుంఠ పరివారమంతా ఈనాడు గోపాల బాలక గణంగా తమ అనుయాయులై వస్తే వారందరికీ ఒకడి వంచి వాడి మీద ఈయన ఎక్కి ఆ పైన ఉన్న బాలకు చిల్లిపెట్టి అందుట్లో నుంచి కారే పాలు ఈయన తాగుతూ ఉంటే ఈ మోచేతి కింది నుంచి కారే పాలు వీళ్ళు తాగారు. పరమేశ్వరుడి ఉచ్ఛిష్ట భోజనం వారికి మహానుభావులకు ఆనందం కలిగింది. ఇలా ఉపనిషద్రూపమైన వస్తువు వైకుంఠం నుంచి సాక్షాత్ కరచరణాదులతో విలాసంగా ఆ స్నేహితులను ఆనందింపచేస్తూ ఇలా ఇన్ని రకాల వినోదం. ఇందులో కూడా అంతరార్థం ఉంది. ఎందుకు తాగారు ఈ పాలు, ఎందుకు తిన్నారు వెన్న, ఈ దొంగతనం ఎందుకంటే మనం చూడండి, మానవుడు పుణ్యం బయట పెట్టుకుంటాడు, పాపం దాచిపెట్టుకుంటాడు. అందుకే హృది ధర్మ పృష్ఠే అధర్మ అన్నారు. నువ్వు చేసే పాడు పనులన్నీ ఎవడికి చెప్పడు, చస్తే ఫోటో తీయనివ్వడు, ఏ ఛానల్ వారు వచ్చినా అందనివ్వడు. కానీ ఈ చేసే బడాయి ఉందే, కాశీ 3 సార్లు వెళ్ళానండి, తిరుపతి నెలకోసారి వెళతానండి, ఆ మొక్కులు తెచ్చానండి, ఈ దానం చేశానండి, అద్భుతంగా దానికి కొంచెం ఇంకా కొంచెం ఫిగర్ కలిపి కూడా బ్రహ్మాండంగా చెప్పుకుంటాడు. అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే, పెద్దల దగ్గర భగవంతుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చెయ్యరా, నీవు రొమ్ము చూపించడం కాదు, రొమ్ము నీ పుణ్యం, ఇది చూసి లాభం లేదు. నీ వీపు మీద నిలిచి ఉన్న పాపం ఒక్కసారి ఆయన గంట మీద పడితే అది ధ్వంసం అయిపోతుందని. అలాగే మనం దాచుకున్నటువంటి పాపాన్ని, దుష్కృతాన్ని, మన లోపాలని, ఇవన్నీ బాగా పెరుగ్గా, వెన్నగా, నెయ్యిగా, కాస్ట్లీగా, ప్రాణప్రియంగా వస్తువులు వాడుకుంటాం కదండి. వీటిని స్వామి చౌర్యం చేసి నన్ను అనుసరించిన వాడికి ఇక పాపంగాని, కల్మషంగాని, కిల్బిషంగాని ఉండదురా, ఉండనివ్వన్రా, నేనే కాజేస్తాను. యస్యానుగ్రహమిచ్ఛామి తస్య విత్తం హరామ్యహం. ఇది భగవద్వాక్యం. హది గోపికా లీలలు, శ్రీకృష్ణ లీలలు, గోపికామ తల్లులకిచ్చిన మహత్తర ఆనంద అమృత రసాన్ని ఆస్వాదింపజేశారు స్వామి. వీరంతా వెళ్ళారు యశోదమ్మ దగ్గర. ఎదుగోనమ్మా పిల్లవాడిని పట్టుకొచ్చావు, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు నీ కొడుకు ఏం చేశాడో, మాకేమిటి, వీడికి ఏం శిక్ష ఇస్తావు. వెళ్ళేటప్పటికే అక్కడ అమ్మవారి తొడ దగ్గర ఏమీ తెలియని అమాయకుల్లాగా, మూఢుని భంగి, ఏమీ తెలియని వాళ్ళలాగా, భయపడుతున్న వాళ్ళలాగా, అతి వినయంగా ఉన్న వాళ్ళలాగా పక్కనే కూర్చొనున్నాడు. వీళ్ళందరూ తలో కృష్ణుడిని పట్టుకెళ్లారు. ఆ దొడ్డి తలుపు తీసి లోపలికి వెళ్ళగానే ఎవరి చేతిలో కృష్ణుడు లేడు, అసలు కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఏమి మాయా, ఏమి విలాసం, అఘటన ఘటన పటీయసి భగవతో మాయా. ఇట్టి వాత్సల్య భక్తిని యశోదమ్మకు అనుగ్రహింపజేశారు. ఆమెకు కూడా ఒక్కొక్కసారి కోపం కలిగితే ఒకరోజు పాపం పెరుగు వాన పగలగొట్టాడు. వెన్న తిన్నంత తిని తీసుకెళ్లి పిల్లులకు కోతులకు పంచి పెడుతున్నాడు. సహించలేక ఆమె కట్టేద్దామనుకుంది, తిరిగింది, అంతా తిప్పారు. భగవంతుడు ఎప్పుడూ మనకు శ్రమ ఇవ్వకుండా అనుగ్రహాన్ని చూపడు. ఆమె వెంట పడి తిరిగి అలసి సొలసి చెమట సవిస్తూ ఉండగా, స్వామి కృష్ణ ఏమిరా ఇంత బాధపడుతున్నావని ఆర్తురాలైంది. అందుకే పరమాత్మ శక్తులు 2 అన్నారు. ఐశ్వర్యాధిష్టాత్రి శక్తి ఒకటి, మాధుర్యాధిష్టాత్రి శక్తి ఒకటి. ఐశ్వర్యాధిష్టాత్రి శక్తి ఉన్నంత వరకు మీరు ఎంత డబ్బు కుమ్మరించండి, ఏమి ఘనం చెయ్యండి, ఆయన మీ వైపు చూడ్డు, లొంగడు. మాధుర్యాధిష్టాత్రి శక్తి కలిగిందో సుప్రసన్నుడవుతాడు. సర్వేశ్వరుండకు శౌరి తులదూప ధనమున్నదే భక్తి ధనముగాక. ఆర్తస్వరూపం ఎప్పుడొచ్చిందో ఆనందిస్తాడు. ఆర్తురాల ఇంది గనక స్వామి చిక్కాడు. కట్టేద్దామనుకుంది నోటికి. తాడు తెచ్చి నడువుదాకా చుట్టి ముడి దగ్గరికి వచ్చేవాడు. 2 అంగుళో నమభూతత, 2 అంగుళాలు తగ్గింది. అప్పుడు ఆ దాసీలను పిలిస్తే వాళ్ళు 100ల కొద్దీ తాడు తెచ్చారు. ప్రతి తాడు ముడిపెట్టి నడువుకు తిప్పితే అది మళ్ళీ 2 అంగుళాలే అయింది. అప్రమేయుడు
ఆర్తురాలైన ఆయన కట్టేద్దామన్నా దొరకటం లేదా అని విలపిస్తే పాపం అనుగ్రహించి సుప్రసన్నుడై అన్ని తాళ్ళు అక్కడే ఉన్నాయి, మొదటి తాడికే ముడిపడ్డది. ఇంత సుప్రసన్నుడై వాత్సల్య భక్తిని సవిసూచినటువంటి ఆ యశోదమ్మను కృతార్థురాల్ని చేసింది. ఈమె ఎవరు? వెనక శని ప్రదోష కాలంలో పరమశివుడి యొక్క ఆరాధన కుమారుడు చేస్తూ ఉంటే వెళ్లి చూచింది ఘృష్మేశ్వర మహాత్మ్యం. స్కాంద పురాణంలో దీనికంతా కావలసినంత ఆధార కథ ఉంది. వెనకటి జన్మ యొక్క మహాపుణ్యం. వాత్సల్య భక్తి అంటే ఎంత భక్తో చూచారుగా. ఇక వందన భక్తి, అనుసరణ భక్తి. అక్రూరుడు మహానుభావుడు, సాత్వకుడు, బాబాయ్ అవుతాడు పినతండ్రి వరసకి. ఆయన్ని కంసుడు పంపించాడు ధనుర్యాగానికి మా బలరామకృష్ణుల్ని పిలుచుకోరమ్మని. బయలుదేరి వెళుతున్నాడు. పొద్దున 7 గంటలకు బయలుదేరాడు. మధురలో బంగారు రంగారు కొంగొత్త కాంతులు కలిగిన బ్రహ్మాండమైన రథం మీద తానే తోలుకుంటూ వాయువేగ మనోవేగాలతో నడిచే గుర్రాలను కట్టించుకొని బయలుదేరి వెళ్ళాడు. 15 మైళ్ళు కూడా ఉండదు మధురకి బృందావనం. పొద్దున 7ంటికి బయలుదేరిన వాడు రాత్రి 7ంటికి చేరాడు బృందావనం. 12 గంటల ప్రయాణం. మహావేగం కలిగిన గుర్రాలు. ఎందువల్ని ఎప్పుడెప్పుడు భగవద్భావన పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. భగవద్భావన అనుసంధాన భావం తరంగంలాగా వచ్చి పడ్డదంటే తన్మయుడై సమాధిలోకి వెళ్ళిపోతాడు. అది భక్తి అంటే. భజనం భక్తి, భజత ఇది భక్తి, భజ్యత ఇది భక్తి. ఓ రకరకాల వ్యుత్పత్తులు చెబుతారు దీని మీద. వెళుతున్నాడు. మనస్సులో అనిపించింది, నాకు స్వామి ముఖం చూడటం వీలవుతుందా? అల్లకభ్రజితమయి సుధాంశు నిభమయి ఆసప్రభోద్దామమయి జలజాక్షంబయి కర్ణకుంటల విరాజద్గండమయి ఒప్పు ఆ జలజాతాక్షుముఖంబు చూడగలుగున్ భాగ్యంబు ఓ నాకు నా వలవే జన్మంబున తిరుగుచున్నవి వనముగౌరాతంబులు ఈ త్రోవలం ప్రదక్షిణం పకుర్వంతి మే మృగా అంటారు మూలంలో. లేళ్లు ప్రదక్షిణం చేస్తున్నాయి, తప్పకుండా స్వామిని చూడగలుగుతారు. నీకంత భాగ్యం ఉన్నదా? ఏమోనబ్బా. ఇతడా కంసుని చేత పంపువడి నన్ను హింసింపనే తెంచినాడని భావించునో. సకల భూతంతర్బహిస్సంగతుడౌటంతలపోసి నన్ను సుజనుంగా చూచునో. నా భాగ్యమెట్లున్నదో. స్వామిని పిలవమని నన్ను పంపించాడు. ఎంతటి గొప్పవాడు కంసుడు! ఏమానందం! ఆ భగవద్భావన పరంపరలో మునిగిపోయి ఆనందంలో తన్మయత్వం పొంది సర్వము మరిచిపోయినాడు. అందుకని అక్రూరుడు పరమభక్తాగ్రగణ్యుడన్నాడు. ఇష్టోస్తు శ్రవణే పరీక్షితభవత్, సంకీర్తనే శ్రీశుక, వందనే అక్రూర, దాస్యే హనుమాన్, సర్వస్వాత్మ సమర్పణే బలిరభూత్. భగవంతుడికి నవవిధ భక్తుల్లో ఒక్కొక్క భక్తికి కైంకర్యంలో ఆనందంగా అంకితమైపోయిన మహానుభావులు ఉన్నారు. అందులో అక్రూరుడొకడు. చాలా సంతోషంగా ఆనందంగా ఎంతో భావించాడు. సూర్యులు తొల్లియే విభుని శోభిత పాద నఖ ప్రభావళింజేరి. సూర్యులు తొల్లియే విభుని శోభిత పాద నఖ ప్రభావళింజేరి సమస్త భవంధకారముల చిక్కగా బాజుదురు. అట్టి దేవరను వైరము తోడనైన పిలువన్నను పంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ. ఇదే కంసుని బోలు సఖుండు కలుగునే. ఇటువంటి మహానుభావుడు నాకున్నాడా? ఆనంద పరమశుడై పరమాత్మ యొక్క పాదార విందాలకు వెళతాడు. భక్తి భావన పారవస్యం కలిగినప్పుడు భక్తుడు ఏ స్థాయి, ఏ ఆనందం, ఎటువంటి అనుభవాన్ని పొందుతాడో చూపించారు ఇందులో. అలాగే చూడండి, ఇది వాత్సల్య భక్తి, శ్రేయోభక్తి, సఖ్యభక్తి కూడా చూపిస్తా ఇందులో. చిన్ననాటి స్నేహితుడు, కడుబీదవాడు, కుచేలుడని పేరు. సుధాముడు అసలు పేరు, ఆ పేరు మరిగిపోయింది. ఆ పేరు మరిగిపోయి చిరులేని పంచ ఒక్కటి లేదు గనక కుత్సిత చేరహ, అన్నీ చిరిగిన బట్టలే ఉన్నవాడని కుచేల అని పేరు వచ్చింది. ఆయనకు గంపెడు సంసారం అని, 50 మంది పిల్లలని, పాలపీకలు లేక ఏడుస్తున్నారని,
రకరకాల కథలు చెప్తారు. అవన్నీ కల్పితం, అసత్యం, అసందర్భం. ఆయనకు భార్య ఉంది కానీ ఒక్క పిల్లవాడు ఉన్నట్టు కూడా లేదు. దరిద్రానికి పిల్లలు ఎక్కువ అనే సామెతను తెచ్చి ఆయనకు తగిలిచ్చారు మనవాళ్ళు. కానీ యదృచ్ఛాలాపసంతుష్ట, ఉపాదానం ఎత్తేవాడు, దొరికింది అంతో తృప్తి పడేవాడు, ఆనందంగా ఉండేవాడు, సంతోషంగా నడిచేది. ఆయన భార్య అంటూ ఉండేది, స్వామి మీ స్నేహితుడు అన్నారు కదా, బాలసఖుడైన సర్వేశ్వరుని బాలసఖుడు అన్నావు కదయ్యా, ఎంతమందినో అనుగ్రహించారు, ఎంతో కటాక్షం చూపించారు. ఒక్కసారి నువ్వు ఆ మధుర దాకా వెళ్ళి నువ్వు కనపడితే ఆయన కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడు, మనకు గ్రాసవాసాలైనా జరుగుతాయి కదా, ఇంత దీనస్థితిలో ఉన్నావు అని అనేది. ఏదైనా పరమాత్మ మహారాజు దగ్గర పెద్ద మెప్పు పొందాడండి. రాజుగారు సంతోషించారు. ఏం కావాలన్నాడు. నాబోటి తెలివి తక్కువాడు అన్నట్ట, ఓ షేరు జొన్నలు ఇవ్వండి అన్నట్టు, ఓ దంచుకో తింటాని. రాజుగారు అనుగ్రహిస్తే ఒక అగ్రహారమో లేకపోతే ఒక ఎస్టేటో ఏదో అడగాలి కానీ, భగవంతుడు అనుగ్రహిస్తే తుచ్చమైన ఐశ్వర్యం, డబ్బు ఇవి కోరుకుంటావా ఎక్కడైనా? ఎంత అన్యాయం! ఆయన ఉపేక్షించేవాడు. చెబుతూ ఉండగా ఒక్కసారి అనిపించింది కుచేరుడికి, అజం హి పరమోలాభ ఉత్తమ శ్లోక దర్శనము. ఉత్తమై శ్లోక్యత ఇది ఉత్తమ శ్లోక, ఉత్తమశ్చాసౌ శ్లోక ఉత్తమ శ్లోక, ఉత్తమ శ్లోక ఏస్యా సయేవ ఉత్తమ శ్లోక. ఎన్నో రకాలు చెప్పొచ్చు. అయం హి పరమో లాభ. వామాక్షి అడుగుతున్నది భార్య, ఇన్నిసార్లు వెళ్ళమని. ఆమె కోరిక తీర్చినట్టు అవుతుంది. అసలు ఆమె కోరిక కాదు, అయం హి, ఈ నిశ్చయార్థే నాకు పరమలాభం. సుందరాతి సుందర నందనందన దివ్య సౌందర్య లావణ్య వైభవాన్ని కనులారా తిలకించి ఆనందించి మాట్లాడే మహాభాగ్యం ఆమె ప్రేరణతోనైనా నాకు కలిగింది కదా. ఇది ఎంత అదృష్టం చూడండి. శ్రీపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంది చూడండి. కొన్నేళ్ల నుంచి అక్కర్లేదని కూర్చున్నా, చేత కాదని ప్రేరణగా నాకు వచ్చింది. తమాషా, వెళ్ళరా దర్శనం చెయ్యరా, ఏదో సాగు చూపిస్తాడు. ఆయన కోరి పిలిచేవాళ్ళు కొందరు, ఆయన్ని కోరుకోని వెళ్ళేవాళ్ళు కొందరు. ఇట్లా తమాషా. ఆ వామాక్షి యొక్క కోరిక వల్ల కుచేరుడికి లభించింది ఆ పరమభాగ్యం. ఆ భాగ్యంతో వెళ్ళాడు. ఓ ప్రతిహారులు ఉన్నారు, ప్రాకారాలున్నాయి, కక్షలున్నాయి, గోపురాలున్నాయి. ఈ బక్క చిక్కిన బ్రాహ్మడు వెళుతూ అడిగాడు, వామాక్షి మరి రిక్తహస్తేన లోపేయాద్ రాజానం దైవతం గురువు అన్నారు, ప్రభువు దగ్గరికి వెళుతున్నావు, ఏమీ లేకుండా ఎట్లా వెళతావు? ఒట్టిగా వెళితే ఒట్టిగా వస్తావని. అనుగ్రహం కావాలిగా, మరి ఏమన్నా ఉందా అన్నారు. ఏముంది అయ్యవారి నట్టిరు లేదు అనరు ఉత్తమ స్త్రీలు. అది గొప్పతనం, పతివ్రతం. ఇప్పుడే వస్తానని దొడ్డి తలుపు తీసుకొని పక్క ఇంటికి వెళ్ళి ఏమన్నా వెళ్తుండే ఇవ్వండి తీసుకెళ్ళాను. వాళ్ళకి తెలుసుగా, ఒక్క పిడిగడు అటుకులిచ్చారు. అన్నిటికీ పనికిరాంది, అక్కర్లేంది ఇదేగా, అటుకులేగా, దండగలేని పని, పేలపిండి అటుకులు చాలా చీప్. ఇట్లా 4 ఇళ్ళు తిరిగింది. యాచిత్వా చతురో ముష్టిం పృథుకతండులాన్. 4 గుప్పెళ్ళ అటుకులు దొరికితే అది ఎక్కడా వేద్దామన్నా అన్ని చిల్లులేగా. మడతలేసి ఒత్తానికి ఓ చిన్న ముడి వేసి రొంటికి దోపి అయ్యగారిని పంపించింది. ఎవరొచ్చినా పర్మిషన్ ఇవ్వనటువంటి ద్వారపాలకులు చూలాలు తీసేసి పంపించేశారు. ఎందుకని? వాళ్ళ కథ విన్నారు. జయ విజయుల గతి ఏం పట్టింది? వైకుంఠంలో సనక సనందలాదులు వచ్చినప్పుడు ఆపితే అట్టి గతి మనకు పడకుండా ఉండాలని దూరంగా నమస్కారం చేశారు. ఈ బీద బ్రాహ్మడు బక్క చెక్కినవాడు, నల్లటివాడు, కృషించినవాడు, వయస ధబని పంచక అన్నారు. శరీరం అంతా నరాలు పురికొసల్లాగా వేళ్లాడుతున్నాయిటండి. కండరం లేదు పాపం, ఆకారం లేదు, సౌందర్యం లేదు, రంగు చూడబోతే నల్ల రంగు, తిండి లేదా, తిప్పలు లేదా, కృషించిన పొట్ట. లోపలికి వెళ్ళాడు ఎకాయికి. 16,008 ఇళ్ళు ఉన్నాయి వరుసగా. ఏ ఇంట్లోకి వెళ్ళాలో ఆయనకేం తెలుసు? ఏమీ తెలియదు. ఈ తోచిన ఇంటికి వెళ్ళిపోయినాడు. తోచక్కర్లే, నీకు భగవద్ అనుగ్రహం ఉంటే దానంతరం అది వస్తుంది, నడిచేటువంటి ఐశ్వర్యం వస్తుంది. వెళ్ళటం రుక్మిణీ భవనానికే వెళ్ళాడు. సాక్షాత్ శ్రీమాత లక్ష్మీదేవి ఆ కూర్చొని వింజామర వేస్తున్నది ఆమె. హంసతూలికా తల్పం మీద కూర్చున్నారు స్వామి. ఈ బక్క బ్రాహ్మణుడు లోపలికి వచ్చాడు. ఎకాయికి చూచారు, చప్పులు లేచారు, కావిలిచ్చుకున్నారు.
ఆనంద బాష్పాలు రాల్చారట కుచేరుణ్ణి. సఖ్యభక్తి, భక్తుల్లో ఏది గొప్పది? సఖ్యభక్తి, పరాకాష్ఠ. భారతంలో అర్జునుడికి దొరికిందది. భాగవతంలో సర్వసంగ పరిత్యాగి స్తుత్వ మహాకృతార్థుడైనటువంటి కుచేలుడికి దొరికింది ఈ భాగ్యం. ఈ కుచేలుడు ఆనందంలో బ్రహ్మానంద పరవశుడైపోయినాడు. స్వామిని దర్శించి వీణ పరవశుడు కావటం కాదు, ఈ బక్క బ్రాహ్మణుణ్ణి కావిలిచ్చుకొని ఆయన ఆనంద బాష్పాలు రాల్చాట. శుద్ధమైన, ప్రియమైన, నిష్కల్మషమైన, పరిపూర్ణమైన భక్తి ఎవరికి ఉన్నదో వారి దగ్గర పరమాత్మ అంత ప్రీతిని పొందుతాడండి. ఆ ప్రీతి ముందు ఎవరికి లెక్కలేదు. అందుకే సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అప్రవృతింపన్నింపడు, ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. చూశారా, ఎవ్వరిని ఏమి పలకరించకుండా గజేంద్రుడి దగ్గర పోతన్న గారు వర్ణించాడు. మూలంలో ఉన్నా లేకపోయినా ఆయన సహజ భక్తితో పొంగినటువంటి ప్రవాహమైనటువంటి భక్తి రసాన్ని చూపించాడు. భక్తుడి దగ్గర ప్రీతిది తీసుకోవెళ్ళి తన దివ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తనను దేవతలు, రాజులు అందరూ ఎలా పూజిస్తారో ఈ బక్క చిక్కిన బడుగు బ్రాహ్మణుడి పాదాలు కడిగి నెత్తిన చల్లుకొని ఆయన్నలా పూజించాడు. ఆత్మానం యథా దివౌక సహా అన్నారు. ఆశ్చర్యపడ్డారు భటులు, దాసదాసీజనం. ఈ బక్క చిక్కినవాడు ఏమి భాగ్యం చేశాడు, ఏమి తపంబునర్చెమును, ఎంత భాగ్యం, ఎంత వైభవం పొందాడో చెప్పడానికి వీలు లేదు కదా. ఆనందించారు, గంధం పూశారు. రుక్మిణీదేవి వింజామర బట్టి విసిరింది. ఆ గంధం ఆరేటట్లుగా ఏమి వైభవం, ఏమి ఆనందము. బ్రహ్మానందగతో యథ. మిత్రవా, ఎన్నాళ్ళకు కనపడ్డావయ్యా, నా కోసం ఏదైనా పంపించిందా మా చెల్లెలు? ఈ చూడండి, జన్మాంతర వాసన అన్నారు. వెనకటి జన్మలో భగవత్ప్రీతిగా ఏమీ ఈయన చెయ్యి వదిలిన వాడు కాడు. బాగా నియమం, నిష్ఠ, భక్తి, ధర్మం అంతా ఉంది, కానీ దాతృత్వం కూడా ఉండాలి. అది లేదు గనక ఈ దరిద్రం వచ్చింది. అది పోగొడదామని పరమాత్మ అనుగ్రహించినా మళ్ళీ ఏదన్నా ఇస్తేగా పుచ్చుకునేది పర్సంటేజ్ ఎక్కువ చేయొచ్చు, వడ్డీ కానీ అసలు ఇవ్వాలిగా ఏదన్నా. ఈ తెచ్చిన అటుకులు కూడా దాచిపెట్టుకుంటున్నాడు ఈ బ్రాహ్మణుడు. స్వామివారు గట్టిగా ఇవ్వదలిచారు గనక ఏదో తెచ్చుంటావయ్యా, ఏమిటి ఇక్కడ ఏదో ఎత్తుగా ఉందని అట్లా లాగారు. మూట వచ్చింది, అది తీశారు. అటుకు ఆహా, ఎంత చిన్నప్పటి నుంచి అటుకులు కావాలనుకుంటే పెట్టేవాళ్ళు లేకపోయినారు. ఎంత ఆనందంగా ఉంది, ఒక్క గుప్పెడు తీసి తిన్నారు. బ్రహ్మానందం అయిపోయింది. తృప్తిగా త్రేణించారు. రెండోది రుక్మిణీదేవి పట్టుకుంది. స్వామి, భక్తితో, ప్రేమతో, ఆనందంగా, ఆదరపూర్వకంగా ఒక గుప్పెడు తిన్నావు నువ్వు బ్రహ్మానందంగా. వాసుదేవ సర్వమితి, సర్వబ్రహ్మాండం తృప్తమైపోయింది. ఇప్పుడు దీంతో సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సర్వలక్ష్ములు ఇచ్చేశావు. ఇంకా మిగిలితే ఇంకే ఉందయ్యా, ఇంకోటి తిన్నావంటే నన్ను కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక నువ్వు అనుగ్రహించి ఆపమని ఆపేసింది. బ్రహ్మానందపడ్డాడు. కుచేలుడు చూడండి వచ్చింది ఎందుకోసం? ఇన్నాళ్ల నుంచి పెళ్ళాం పోరాడుతున్నది కదా, ఆమె మాట కోసం బయలుదేరాడు కదా. అక్కడికి లోపలికి స్వామివారి ఇంట్లో కాలు పెట్టగానే అందుకే మూలంలో అన్నారు బ్రహ్మానంద గతోజథ. బ్రహ్మానందంలో మునిగాడు. బ్రహ్మానందంలో ముడితే ఇక ఏముంటాయి? ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి. ఇతరమైనటువంటి సర్వానందాలున్నాయే, రసానంద, శ్రవణానంద, రూపానంద, స్పర్శానంద, అనుభవానంద, ఆస్వాదనానంద, ఈ అన్ని రసాలు కూడా ఆనంద స్వరూపమైన పరమాత్మ. ఆనందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. సర్వేంద్రియ ప్రవిలాపనమై ఆనంద బ్రహ్మానంద స్థితిలో ఆ సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి కుచేలుడి యొక్క భాగ్యం ఏమని చెప్పాలి? అందుకని వామాక్షి గుర్తులేదు, దారిద్ర్యము గుర్తులేదు, అడుగుదామనే మాట లేదు, అన్నీ మరిచిపోయినాడు. మరిచిపోయిన వాడిని గుర్తు చేయటం ఎందుకు? స్వామివారు మరలా ఊరుకున్నారు. భగవంతుడు అనుగ్రహించి ఐశ్వర్యం ఇస్తాడు. ఇది భగవంతుడు ఇచ్చిందా, నువ్వేదో కావాలని పుస్తక కర్మతో సంపాదించుకుందా? నువ్వు సంపాదించుకున్న ఐశ్వర్యం వల్ల నీకు పిచ్చి వికారాలు పుడతాయి. భగవంతుడిచ్చిన అనుగ్రహం, ఐశ్వర్యం ఉందే, ఏ వికారము కలగదు. ఐశ్వర్యం వచ్చిన కొద్దీ నిండుకుండలాగా అయిపోతాడు.
బ్రహ్మానందంగా బయలుదేరి ఊరి వెలుపలి దాకా కౌగిలించుకొని స్వామివారు చక్కగా వెళ్ళారు. అక్కడి దాకా వెళ్ళొస్తాను నాయన అన్నారు. మంచిదని నమస్కారం చేశాడు. వెళ్ళిన తర్వాత అనుకుంటున్నాడు కుచేలుడు. అప్పుడు బ్రహ్మానందం వదిలిపోయి వామాక్షి గుర్తొచ్చింది. ఏమీ ఇవ్వలేదు, నేనేమీ అడగలేదు. ఎంత అనుగ్రహం స్వామికి! ఇది వరకు అది లేకపోయే వీడు బాగా ఉన్నాడు, చెడిపోతాడనుకోని నాకు ఇవ్వలేదు స్వామి అని ఆనందపడి బ్రహ్మానంద రసంతో వెళ్ళిపోతూ తన ఇల్లే గుర్తించలేక, తన ఇల్లు కుబేరుడు యొక్క కోటలాగా, ప్రాకారంలాగా, భవనంలాగా ఉంది. వామాక్షి దివ్య సంపదలతో లక్ష్మీదేవిలాగా తాండవిచ్చింది. ఇది శ్రీకృష్ణానుగ్రహం. సఖ్యభక్తి. సఖ్యభక్తి ఏమిటో వాత్సల్యభక్తి, ప్రేయోభక్తి, శ్రేయోభక్తి, సఖ్యభక్తి, ఇలా కృష్ణభక్తిని, కృష్ణస్వరూపాన్ని చక్కగా భాగవతం దశమస్కంధంలో చక్కగా వర్ణించి చూపించారు. భాగవతంలో సమస్త ప్రధాన స్వరూపమైనది శ్రీకృష్ణ స్వరూపమే, ఇందులో నిస్సందేహం. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గో